మిత్రులారా, శుభోదయం. ఆలోచనలే మన జీవితం అనే ఆర్టికల్. మనం ఎంతగా ఆలోచిస్తే మన మెదడు అంతగా పనిచేస్తుంది. మన ఆలోచనల ప్రతిరూపమే మనం. మనలోని బలమైన ఆలోచనలకు మన జీవితమే అద్దం. మనకు విచక్షణ జ్ఞానం ఉంది కాబట్టి ఆలోచనలను ఎంచుకునే స్వేచ్ఛ ఉంది. ఉద్దేశపూర్వకంగా మనసుతో ఆలోచించి జీవితాన్ని తీర్చిదిద్దుకోగల స్వేచ్ఛ మనకుంది. ఆలోచనలు లేని మనిషి అంటూ ఉండడు. టీవీకి రిమోట్కి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మనం ఛానల్ మార్చాలంటే రిమోట్ ఉపయోగిస్తాం. అంటే మనం మార్చిన ఛానల్ మనకు కావలసిన ప్రోగ్రాం ఇస్తుంది. అలాగే మనిషి ఒక ఆలోచనలో ఉన్నప్పుడు ఒక విషయం, మరొక ఆలోచనకు మారినప్పుడు మరొక విషయం మొదలవుతాయి. వ్యతిరేక ప్రతికూల భావనలకు ఛానల్ మార్చినట్టుగా మార్చి అనుకూల భావనల ఛానల్ ప్రసారాలు చూడాలంటే మనసు అనే రిమోట్ను మనం ఉపయోగించాలి. మనకు అక్కరలేని అంశాలు, భయం కలిగించే విషయాల మీద, బాధ కలిగించే వాటిపైన ఆలోచనలను కేంద్రీకరించడం మాని కావలసిన వాటిపై దృష్టి పెడితేనే మన జీవితం మారుతుంది. అందుకే ఆలోచనలపై జీవితం ఆధారపడి ఉంది. ఎక్కువ కాలం వ్యతిరేక ఆలోచనలు చేస్తుంటే మనసు మరింతగా ఆందోళనకు గురవుతుంది. మంచి ఆలోచనలను భావన చేస్తే అవి ఎక్కువ శక్తినిస్తాయి. మనలోని మంచి ఆలోచనలు శక్తిగా మారి సాకారం కాకపోతే, ఆశించినవి జరగకపోతే అది మంచికే అని అనుకోవాలి. మన ఆలోచనలను పునఃపరిశీలన చేసుకొని లోటుపాట్లు ఉంటే సర్దిద్దుకోవాలి. జీవితాన్ని సృష్టించుకోగల శక్తి ఈ క్షణానికి మాత్రమే ఉంది. యద్భావం తద్భవతి. మన మనసులోకి వచ్చే ప్రతి ఆలోచనలను మనం అదుపు చేయలేం. రోజుకు దాదాపు 60,000 ఆలోచనలు మనసులోకి వస్తాయన్నది పరిశోధకుల మాట. మనకు బాధ కలిగినప్పుడు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మనలో ప్రతికూల భావనలను దూరం చేసుకోవాలి. లేకుంటే మరింత వేదన తప్పదు. పదే పదే ప్రతికూల భావనల గురించి ఆలోచించడం అంటే నేను మరింత బాధపడే పరిస్థితి తీసుకురా అని మన మనసుకు స్వయంగా చెప్పడమే. నచ్చని ఛానల్ మార్చినట్లే దుఃఖ భావనల ఛానల్ మార్చుకోవాలి. మనసు రిమోట్కు అలా శిక్షణ ఇవ్వాలి. మనసుకు అటువంటి శిక్షణ ఇవ్వాలంటే ధ్యానం, క్రమశిక్షణయుత జీవనం, నిర్మలమైన భావనలు అవసరం. ధ్యానం మనిషి అంతరంగాన్ని శుద్ధి చేస్తుంది, మానసిక బలం పెంచుతుంది, మనల్ని మనం కొత్త రూపంలోకి మార్చుకునేందుకు అవసరమైన జ్ఞానం అందిస్తుంది. నా ఆలోచనలపై నాదే అధికారం అని మనం తరచూ అనుకోవాలి. మన ఆలోచనల మంచి చెడులకు పూర్తి బాధ్యులం మనమేనని నిత్యం భావించాలి. అసలు ముందుగా మనం ఏం చేయాలో, ఏం కావాలో నిశ్చయించుకోవాలి. దాని ప్రకారమే పనిచేయాలి. అప్పుడు ఆలోచనలే మన జీవితంగా రూపుదాలుస్తాయి. మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో, మన దృష్టిని దేనిపై ఎక్కువగా కేంద్రీకరిస్తామో అదే మన జీవితం అని శివలెంక ప్రసాదరావు గారు రాశారు. ఇది ఈరోజు ఈనాడు పేపర్కి వచ్చిన అంతర్యామి. ఇది మనం ఏం ఆలోచిస్తే అదే అవుతాం కాబట్టి మన ఆలోచనలు జాగ్రత్తగా చూసుకోవాలి మిత్రులారా. ఇది ఈరోజు ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.